కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవికి కీలక పదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఏపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కొంతమంది అంటుంటే కాదు చిరంజీవికి కేంద్రంలో ఒక కీలక పదవి రాబోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనను రాజ్యసభకు పంపించి అనంతరం కేంద్ర కేబినెట్లోకి కూడా తీసుకునేందుకు మోడీ రంగం సిద్ధం చేశారట. వాస్తవానికి కేంద్ర కేబినెట్లో మరో 9 మందిని తీసుకునే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడే జరగదు, మరో ఏడాది సమయం పట్టే ఛాన్స్ ఉందని సమాచారం. అటు జనసేన తరపున కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒకరు కూడా లేరు. చిరంజీవి కోసమే జనసేన మంత్రివర్గంలోకి తీసుకోలేదని తెలుస్తుంది. జూన్ 2025 మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆ 4 సీట్లు కూడా తెలుగుదేశం కూటమి దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ 4 సీట్లలో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఆప్షన్కు చంద్రబాబు నాయుడు కూడా ఓకే చెప్పారట. అలా రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి పంపించి ఆ తర్వాత కేంద్ర కేబినెట్లోకి తీసుకునే మోడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఏపీలో బీజేపీకి మరింత ఆదరణ పెరుగుతుందని వారు భావిస్తున్నారట. కాగా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా చిరంజీవికి మంచి అనుభవం కూడా ఉంది.